హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాస్లో సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకుందాము. ఇది సెకండ్ పార్ట్ వీడియో, పార్ట్ 2 వీడియో అన్నట్టు. పార్ట్ 1 వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్పాను, దాని కంటిన్యూషన్ అన్నట్టు ఈ వీడియో. ఈ క్లాస్లో అయితే ఈ ప్రాబ్లం చూద్దాం. ఏమన్నారు ఒకసారి ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఆఫ్ ద సప్లై అన్నారు. సప్లై టెర్మినల్స్కి అక్రాస్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్నట్టు. అసలు సప్లై టెర్మినల్స్ ఎక్కడున్నాయి? ఇది సప్లై అన్నా సోర్స్ అన్నా ఒకటేమా. బ్యాటరీ ఉంటుంది, ఆ 100 ఓం బ్యాటరీ ఉంది, ఇది సప్లై అన్నట్టు. ఈ 2 టెర్మినల్స్కి అక్రాస్గా ఈ టోటల్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అని దీని అర్థం. అయితే ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ప్రాబ్లం చూడడానికి చాలా కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ దీన్ని మనం ఈజీగా సింపుల్ వేలో క్యాలిక్యులేట్ చేద్దాము. ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో ఇచ్చిన సర్క్యూట్లో ఏవైనా రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారల్లో కానీ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఇచ్చిన సర్క్యూట్లో కరెంట్ అనేది అసలు ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? సోర్స్ నుంచి ఫ్లో అవుతుంది. సోర్స్ నుంచి ఫ్లో అయ్యి ఇలా అన్ని ఎలిమెంట్స్కి సర్క్యులేట్ అయ్యి ఈ నెగిటివ్ టెర్మినల్కి రీచ్ అవుతుందమ్మా. అది ప్రాసెస్ అయితే ఈ మిడిల్లో కరెంటు ఎలా ఫ్లో అవుతుందో అది మనకి అవసరం లేదు ప్రస్తుతానికి. అది మొత్తం మీద అన్ని ఎలిమెంట్స్కి అయితే సర్క్యులేట్ అయ్యి నెగిటివ్కి వెళ్తుంది. మనం ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్లో లాస్ట్ సర్క్యూట్కి ఉన్న లాస్ట్ పార్ట్లో కరెంటు ఎలా ఉందో అది చెక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇచ్చిన సర్క్యూట్లో లాస్ట్ పార్ట్ ఏది? ఈ సర్క్యూట్కి సోర్స్ ఇక్కడ ఉంది అంటే ఇది కదా లాస్ట్ బ్రాంచ్ అవుతుంది. ఈ లాస్ట్ బ్రాంచ్లో ఉన్న ఎలిమెంట్స్లో సేమ్ కరెంట్ వెళ్తుందా లేదంటే డిఫరెంట్ కరెంటు వెళ్తుందా అనేది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ఈ బ్రాంచ్కి వచ్చింది అనుకో, ఫస్ట్ 4 ఓంకి ఫ్లో అవుతుంది. ఆ 4 ఓంకి వెళ్ళిన కరెంటే కదమ్మా 2 ఓంకి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏమీ సర్క్యూట్ లేదు కదా, ఒకవేళ స్ప్లిట్ కావడానికి కరెంటు లేదు కాబట్టి 4 ఓంకి వచ్చిన కరెంటే 2 ఓంకి ఫ్లో అవుతుంది. అంటే ఈ 4 ఓంలో 2 ఓంలో సేమ్ కరెంటు ఫ్లో అవుతుంది అంటే ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2 కదా. ఇక్కడ R1 అంటే 4 ఓము, R2 అంటే 2 ఓము. 4 ప్లస్ 2 ఈక్వల్ టు 6 ఓం అవుతుంది. సో ఒక్క వాల్యూ అయితే కనుక్కున్నామ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో మనము సర్క్యూట్ని రీడ్రా చేసుకోవాలి, ఇంకొకసారి డ్రా చేయాలి. అలా డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 బ్రాంచెస్కి బదులు సింగిల్ రెసిస్టర్ని డ్రా చేయాలి. మిగతా బ్రాంచెస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లోనే అదే వాల్యూస్తో డ్రా చేసుకోవాలి. ఏ ఒక్క రెసిస్టర్ని మిస్ చేయకుండా డ్రా చేయాలి. ఏ ఒక్క రెసిస్టర్ మిస్ అయినా ఏమవుతుందంటే ఫైనల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ రాంగ్ వచ్చేస్తుంది. అందువల్ల ఏ వాల్యూ మిస్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేద్దాం. 100 ఓం ఉంది కదా, 100 ఓం యాజ్ ఇట్ ఈస్గా పెట్టా. 3 ఓం ప్లేస్లోనే 8 ఓము, 2 ఓము 2 ఓము, 5 ఓం, 6 ఓం, 10 ఓం ప్లేస్లో నోట్ చేసేసాం. ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఈ 4 ఓము 2 ఓం ఉండింది కదా, ఆ పార్ట్ని రిమూవ్ చేసి ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. ఆ రెసిస్టెన్స్కి ఎంత వాల్యూ, ఆ రెసిస్టర్కి ఏ వాల్యూ పెట్టాలి? ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా 6 ఓం, ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేయాలి. అదొక్కటే మా ఫస్ట్ స్టెప్లో చేసింది. అంటే ఒక 1% సర్క్యూట్ అనేది రెడ్యూస్ అయింది. ఈ 2 రెసిస్టర్లకు బదులు ఒక రెసిస్టర్ అయింది, అది 6 ఓంగా నోట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్క్యూట్లో కూడా సేమ్ ఇక్కడ ఎలా అయితే చెక్ చేసుకున్నామో ఏవైనా సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేసామంటే ఈ ఇచ్చిన సర్క్యూట్లో లాస్ట్ పార్ట్ ఏది? లాస్ట్ బ్రాంచ్ 6 ఓం అవుతుంది. ఇప్పుడు ఈ 6 ఓము 10 ఓము ఎలా ఉన్నట్టో చూసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఏవైనా రెసిస్టర్స్ యొక్క స్టార్టింగ్ టెర్మినల్స్ ఒకే లైన్కి, ఎండింగ్ టెర్మినల్స్ ఒకే లైన్కి కనెక్ట్ అయ్యి ఉంటే అవి ప్యారలల్లో ఉన్నట్టు. ఇక్కడ అలాగే ఉన్నాయా లేదా చూడండి మా. 10 ఓం స్టార్టింగు, 6 ఓం స్టార్టింగు ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి. 10 ఓం ఎండింగు, 6 ఓం ఎండింగు ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి రెండు ప్యారలల్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాయాలి. 10 ఓము 6 ఓము ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఇది, వాల్యూ ఇంత అని సెంటెన్స్ రాశాక మనం వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ R1 అంటే 10 ఓము, R2 అంటే 6 ఓం. 10 × 6 / 10 + 6 ఈక్వల్ టు 3.75 ఓం అనేది
వాల్యూ వచ్చింది. ఇప్పుడేం చేయాలి అంటే సర్క్యూట్ని మళ్ళా రీడ్రా చేసుకోవాలి. రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేసి ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. మిగతా ఇక్కడ వరకు ఉన్నాయి కదా, ఈ 5 ఓమ్ 6 ఓమ్ వరకు ఉన్నాయి కదా, ఈ పార్ట్లో ఉన్న రెసిస్టర్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈస్గా అదే ప్లేసెస్లో అవే వాల్యూస్తో నోట్ చేయాలి. అదేనా చేసి చూద్దాం. 100 ఓమ్ 100 ఓమ్ పెట్టాం, 3 ఓము 8 ఓమ్ 3 ఓము 8 ఓము. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్టికల్గా 2 ఓమ్ ఉంది, ఆ 2 ఓమ్ని కూడా అలాగే ప్లేస్ చేస్తాం. ఇక్కడ 5 ఓమ్ ఉంది, 6 ఓమ్ ఉంది, 5 ఓము 6 ఓము యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసాం. ఏం చేసాం ఇప్పుడు, ఈ రెండింటిని రిమూవ్ చేసేసామ్మా. ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. ఈ రెండింటికి బదులు సింగిల్ రెసిస్టెన్స్ని ఈ ప్లేస్లో డ్రా చేశా. అంటే ఎక్కడైతే రిమూవ్ చేస్తున్నావో ఆ 2 పాయింట్స్కి మిడిల్లోనే డ్రా చేయాలి. ఇక్కడ ఈ పార్ట్ని కదా తీసేస్తున్నాం, అవే 2 పాయింట్స్కి తీసుకొచ్చి మనం ఒక రెసిస్టర్ని ఈ విధంగా డ్రా చేయాలి. దీనికి ఎంత వాల్యూ పెట్టాలి అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు సర్క్యూట్ అయితే ఈ సర్క్యూట్ నుంచి ఈ విధంగా కొంచెం రెడ్యూస్ అవుతుంది, కొంచెం రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఏ రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్లో అంటే మనకు వచ్చిన సర్క్యూట్లో లాస్ట్ పార్ట్ ఏదవుతుంది, ఇదే కదా అయ్యేది. సోర్స్ ఇక్కడ ఉంది అంటే లాస్ట్ పార్ట్ ఈ బ్రాంచ్ అనమాట. ఈ బ్రాంచ్లో రెసిస్టర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కదా కరెంట్ వస్తుంది, ఇక్కడ వరకు వచ్చిన కరెంట్ ఈ పాయింట్కి ఇటు సమ్ కరెంట్ డివైడ్ అవుతుంది, ఈ బ్రాంచ్కి సమ్ కరెంట్ డివైడ్ అవుతుంది. ఈ ఆరోలో అవన్నీ పెట్టి మీరు సర్క్యూట్ని కాంప్లెక్స్ చేయొద్దు, ఊరికే మన కరెంట్ పాత్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 5 ఓమ్కి ఫ్లో అవుతుంది అదే కరెంటే కదా 3.75కి ఫ్లో అవుతుంది, అదే కరెంటే కదా 6 ఓమ్ కూడా ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా సర్క్యూట్ లేదు కదా రిమైనింగ్ పార్ట్లో. అందువల్ల ఏంటి అంటే లాస్ట్ పార్ట్ ఇదే కాబట్టి ఈ 5 ఓమ్కి వెళ్ళిందే 3.75కి, అదే కరెంట్ 6 ఓమ్లో వెళ్తుంది. అంటే ఈ 3 రెసిస్టర్స్లో ఒకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఇవి 3 కూడా సిరీస్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాద్దాం. 5 ఓమ్ 3.75 ఓమ్ 6 ఓమ్ ఆర్ ఇన్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాము, జస్ట్ యాడ్ చేయడమే, అన్నిటినీ యాడ్ చేసేయడమే. 5 ప్లస్ 3.75 ప్లస్ 6 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 14.75 ఓమ్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి అంటే మళ్ళా సర్క్యూట్ని రీడ్రా చేసుకోవాలి. రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ 2 ఓమ్ వరకు మనం యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లాస్ట్ బ్రాంచ్ ఉంది కదా, ఈ పార్ట్ వరకు రిమూవ్ చేసి ఆ అన్నిటికి బదులు ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. ఇట్లాగా ఒక రెసిస్టర్ని డ్రా చేసి ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత పెట్టాలి, 14.75 కదా వచ్చింది, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ నోట్ చేయాలి. మిగతా వాల్యూస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లోనే నోట్ చేయాలి. అదేనే చేసాం చూడండి. 100 ఓమ్ పెట్టాం, 100 ఓమ్, 3 ఓమ్ ఇక్కడ ఉంది, 3 ఓమ్ ప్లేస్ చేసాం, 8 ఓమ్ 8 ఓమ్, 2 ఓమ్ 2 ఓమ్. ఈ పార్ట్ ఒక్కటి రిమూవ్ చేసి ఒక రెసిస్టర్ని డ్రా చేయాలి. ఎక్కడ డ్రా చేయాలి దాన్ని అంటే నువ్వు ఈ పాయింట్కి మిడిల్లో కదా తీసేస్తున్నావా, అవే 2 పాయింట్స్కి తీసుకొచ్చి జాయిన్ చేయాలి. ఆ 2 పాయింట్స్కైనా కలిపించి చూడండి. ఈ రెసిస్టెన్స్ పెట్టాము, దీన్ని ఈ పాయింట్కి మిడిల్లో కనెక్ట్ చేసాం. వాల్యూ ఇక్కడ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేయాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఒకసారి అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ పార్ట్ ఇవే కదా, ఈ పార్ట్ లాస్ట్, దీనికి ముందున్న బ్రాంచ్ ఇది, ఇవి రెండు ఎలా ఉన్నట్టు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 ఓమ్ స్టార్టింగ్, 14.75 ఓమ్ స్టార్టింగ్ ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి, ఎండింగ్ టెర్మినల్స్ కూడా ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి రెండు ప్యారలల్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాయాలి, ప్యారలల్. చూడండి ఇక్కడ ఏమేంటి, 2 ఓము 14.75 ఓము, 2 ఓమ్ 14.75 ఓమ్ ఆర్ ఇన్ ప్యారలల్. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి R1 అంటే ఇక్కడ 2 ఓము, R2 అంటే 14.75, 2 ఇంటూ 14.75 బై 2 ప్లస్ 14.75 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.76 ఓమ్స్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి అంటే ఇది కదా సర్క్యూట్ ఉండింది మనకి, ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేసి ఒక్క రెసిస్టర్ని ఈ 2 పాయింట్స్కి మిడిల్లో డ్రా చేయాలి. దానికి 1.76 వాల్యూ పెట్టాలి. మిగతా వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 100 ఓము, 3 ఓము, 8 ఓము వాటిని యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేసెస్లోనే డ్రా చేయాలి. అదేనా చేసింది చూడండి 100 ఓమ్ 100 ఓమ్, 3 ఓము 3 ఓము,
8 ఓమ్ 8 ఓమ్ ప్లేస్ చేసాము. ఇంకా ఈ 2 రెసిస్టర్స్‌కి బదులు ఒక్క రెసిస్టర్‌ని డ్రా చేసుకున్నాము. వాల్యూ వచ్చి 1.75 అని నోట్ చేసాం. .76గా నోట్ చేసాం. ఇప్పుడు సర్క్యూట్ అబ్జర్వ్ చేసామంటే ఈ 100 వోల్ట్ నుంచి వచ్చిన కరెంటు ఫస్ట్ 3 ఓమ్‌కి ఫ్లో అవుతుంది. అదే కరెంటు 1.76కి ఫ్లో అవుతుంది. అదే కరెంటు 8 ఓమ్‌కి ఫ్లో అవుతుంది. అంటే ఈ మూడిట్లో సేమ్ కరెంట్ వెళ్తుంది కాబట్టి ఈ 3 రెసిస్టర్స్ సిరీస్‌లో ఉన్నట్టు. సో ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి? R1 + R2 + R3 కదా చేస్తాం. అన్నిటిని యాడ్ చేసేస్తాం. 3 + 1.76 + 8 టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 12.76 ఓమ్స్ వస్తుందమ్మా. ఇప్పుడేం చేయాలి అంటే ఈ 3 రెసిస్టర్స్‌ని రిమూవ్ చేసి ఒక్క రెసిస్టర్‌ని డ్రా చేయాలి. దానికి 12.76 అని నోట్ చేయాలి. సో ఆ సోర్స్‌కి అక్రాస్‌గా ఒకే ఒక రెసిస్టర్ ఉండేటట్టు ఫైనల్‌గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతొచ్చింది వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 12.76 అని వచ్చింది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే సప్లై దగ్గర ఉన్న కరెంట్‌ని కూడా క్యాలిక్యులేట్ చేయమంటారు. అంటే సోర్స్ దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని కూడా అడుగుతారు. డైరెక్ట్‌గా ఆ వాల్యూనే అడిగేస్తారనమాట. అప్పుడేం చేయాలంటే కరెంట్‌కి ఫార్ములా ఏంటి ఓమ్స్ లా నుంచి V/R కదా ఫార్ములా. V/R. R అంటే ఇక్కడ R ఈక్వలెంట్ తీసుకుంటాం. ఎందుకంటే టోటల్ రెసిస్టెన్స్‌ని ఇక్కడ నోట్ చేయాలి. ఎందుకు టోటల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి మనం? సోర్స్ దగ్గర కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సోర్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్‌ని ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. V ఎంత ఇచ్చారు? 100 వోల్ట్స్ ఇచ్చారు. రెసిస్టెన్స్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే 12.76 వచ్చింది. ఈ వాల్యూని డివైడ్ చేస్తే మనకి 7.836 యాంపియర్స్ అనే వాల్యూ వస్తుంది. అంటే సప్లై దగ్గర ఇంత కరెంటు ఫ్లో అవుతూ ఉన్నట్టు. ఈ ఇచ్చిన సర్క్యూట్లో సప్లై కరెంట్ అనేది 7.836 యాంపియర్స్‌గా క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఇక్కడ వరకే అడిగారు యాక్చువల్‌గా ప్రాబ్లంలో. ఒకవేళ కొన్నిసార్లు కరెంట్‌ను కూడా క్యాలిక్యులేట్ చేయమంటారు. అలాంటప్పుడు ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్‌లో సెకండ్ పార్ట్ వీడియోమా. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.